క్షమాపణ ఎంత విలువైనదో, దేవుని వలన క్షమించబడిన మనం ఇతరులను కూడా క్షమించాలి అని చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు ఆనందరావు గారికి, మరి జీవగల దేవుని సంఘం తరపున ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారమ్మ గారి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు వారిని దీవించి వారి పరిచయాలు ఇంకా బహుబలంగా ప్రభు వారిని వాడుకున్నగాక. ఆమేన్. హల్లెలూయా. బలారాధనలకు వెళదాము. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ప్రభు ఎదుట మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయము. ప్రభు ఎదుట మనల్ని మనము సరిచూసుకుని సరిచేసుకుని దేవునికి ఇష్టలుగా ఉంటామని, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామని, ఏదైనా దేవుని బాధపరిచే అలవాట్లు గాని అనుభవం గాని మనలో ఉన్నట్లయితే ఈ బలారాధనకు వచ్చే ముందే మనము వాటిని విడిచిపెడతామని దేవునికి మాటిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను క్షమించి కలువరి సిలువలో కుడివైపునున్న దొంగను క్షమించినట్లు దేవుడు మనం క్షమించి తన నిత్య జీవరాధ్యానికి అయిన వారసులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు. ఈ మంచి సమయంలో ప్రార్థన చేసుకుని మనం బల్లారాధనలకు వెళదాం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ఎవరైతే అయోగ్యంగా ఆయన రొట్టెను ఆయన శరీరమును తీసుకుంటారో వారు రోగులు బలహీనులు అయిపోతారని, కొందరు నిద్రిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది గనుక మనము శిక్షకు పాత్రలు కాకుండా ప్రభు యొక్క క్షమాపణ కలిగిన వారముగా ఆయన రక్తములు మన ప్రతి పాపమును దేవుడు కడిగి వేయినట్లుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. ఈ బల్లారాధనలోనికి ప్రతి ఒక్కరు ఏకీభవించండి. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడుగు మా దేవా, మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామము కొరకే స్తోత్రాలు. ఆనాడు అపోస్తులైనటువంటి శిష్యులను మేడగదిలోనికి మీరు ఏర్పాటు చేసి వారిని మోకాళ్ళ మీద ఉంచి మీరు నడుమనుకు ఆయన దట్టి కట్టుకుని అంగీ వేసుకుని మా తండ్రి అలనాడు ఒక రొట్టెని చేతబుచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ నిమిత్తమై నలగొట్టబడుతున్న నా శరీరము, దీనిని తినప్పుడెల్లను మీరు నన్ను జ్ఞాపకము చేసుకునడని అలనాడు మీరు రొట్టెను విరిచి నీ శిష్యులకు మీరు అందించిన విధమును బట్టి, సంఘములకు మీరు ఇచ్చిన క్రమమును బట్టి, మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రొట్టెని విరిచి ప్రార్థిస్తున్నాము. నాయన, ఈ రొట్టెని మీ శరీరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నా శరీరమును తింటారో, ఎవరైతే నా రక్తము త్రాగుతారో వారు క్షమించబడి పరిశుద్ధులై నిత్య జీవరాధ్యానికి వారసులవుతారన్నారు. తండ్రి మీకు స్తోత్రములు. జీవాహారము నేనన్నారు గనుక ఆ జీవాహారమే మీ శరీరమైనది గనుక, మీ రక్తమైనది గనుక మీకు స్తోత్రాలు. అలనాడు మీరు ఒక పాత్రను చేతపుచ్చుకుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది మీ నిమిత్తమై చిందించబడుతున్నటువంటి నా రక్తము, నేను త్రాగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఈ బలారాధన సమయంలో నాయన ఈ పాత్రను ఎత్తి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాను. ఇది రసము కాదు, మీ రక్తమే తండ్రి, నీకు వందనాలు. మీ శరీర రక్తములు జీవం గల దేవుని సంఘములకు ఇచ్చి పోషించి పవిత్రతలు బలపరిచి నేడో రేపు మధ్యాకాశములకు వీరు వరుడిగా రాబోతున్నారు గనుక మేము పరిశుద్ధులమై ఎత్తబడి రెండవ రాకడలో మిమ్మల్ని ఎదుర్కొన్న కృప మాకు దయచేయండి. ఈ రొట్టెను మీ శరీరముగా, ఈ ద్రాక్షరసం మీ రక్తముగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ ఒక్క అవిధేతుల అపరాధములు మాలో ఉన్నను వీటి వలన కడిగి వేసుకుని సరి చేసుకుని నీతిమంతులుగా నిత్య జీవరాధ్య వారసులుగా సిద్ధపడి కృప మాకు దయచేసి రాకడ మేఘం ఎక్కించి మహిమనుందమని నజరేయుడిని యేసు నామమున అడిగి ప్రార్థించుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వరుస క్రమం. అపరాధిని యేసయ్యా కృప చూపి ద్రోవుమయ్యా,
ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై కొట్టితిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. దాహంబుగొనగా చేదు, చిరకను ద్రావనిడితి. దాహంబుగొనగా చేదు, చిరకను ద్రావనిడితి. ద్రోహుండనై చేసితిని, దేహంబు గాయములను.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మేము చేసిన అన్యాయపు పనులే, మేము చేసిన అతిక్రమములే, మేము చేసిన తప్పిదములే మీకంతటి శిక్షకు కారణమైన నాయన అయ్యా, కొరడాలతో కొట్టినా భరించి, ముండ్ల కిరీటం పెట్టినా సహించి, ముఖం మీద ఉమ్మలు వస్తున్నా ఓర్చుకుని, ఎవరు మోయలేనటువంటి భారమైన శిలువను ఎత్తుకుని, ఇద్దరు దొంగల మధ్యన ఆకాశానికి భూమికి మధ్యలో కలవరి శిలువలో మా పాపము నిమిత్తమై కఠినమైన శిలువ శ్రమలను అనుభవించి మీరు పొందినటువంటి 5 గాయముల రక్తములో నుండి మా ప్రతి పాపమును కడిగి వేస్తున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో దేవా, పాపులుగా మిగిలిపోయిన మమ్ములను, నేరస్తులుగా ఉండిపోయిన మమ్ములను సంఘములోనికి చేర్చి వాక్యము చేత ఉదక స్నానము చేయించి మీ రక్తములో మమ్మల్ని కడిగి రక్షణ బాప్తిస్మం ద్వారా ఈ పరిశుద్ధ విందులోనికి అర్హులుగా నడిపించిన తండ్రి నీకు వందనాలు. ఎక్కడ మేము తప్పిపోయామో, ఎక్కడ మేము పడిపోయామో, ఎక్కడ నేను దుఃఖపరిచి ఆయాసపరుస్తున్నామో దయతో మమ్మల్ని క్షమించండి. ఈ 5వ మాసములో ఈ శుక్రవారం దినమందు కలువరి శిలువలో మీరు ప్రాణం అర్పించిన ఈ దినమందు మేమందరము కూడా నీ శిలువ ఎదుట మోకరించి ఉన్నాము నాయనా. మా చేతుల్లో ఉన్నది రొట్టె కాదయ్యా, మీ శరీరం అయ్యా. కొరాలతో కొట్టబడిన మీ శరీరంలో ఒక ముక్కను నా చేతులు ఉంచవద్దు, దారులుగా చిందించబడిన నీ రక్తము నాకు ఇస్తున్నాను. ఈ విందు ద్వారా మేము పరిశుద్ధులమై, పవిత్రులమై, నిర్దోషులమై నిత్య నరకాగ్ని నుండి తప్పించబడినట్లుగా, నిత్య జీవరాజ్యానికి వారసుకున్నట్లుగా ఒక రోజున 7 ఏండ్ల విందులో పరలోక రాజ్యములో మేము కూడా ఈ విందును ఈ భూలోకమందే కాకుండా పరలోకమందు కూడా దేవదూతల మధ్యన, పరిశుద్ధుల మధ్యన, 24 మధ్యన, పెద్దల మధ్యన పరలోక రాజ్యములు తీసుకునే కృపాభాగ్యము ఈ విందు ద్వారా మాకు అందరికీ అందించమని, ఎవరైతే ఈ విందును దూరంగా ఉన్నారో రానున్న దినాల్లో వారిని కూడా ఈ విందులోనికి నడిపించమని, అర్హులుగా చేయమని, ఆత్మల రక్షణార్థమే జరుగుతున్న ఈ సేవా పరిచర్యను వృద్ధులోనికి నడిపించి మహిమను పొందమని, మా చేతుల్లో ఉంచబడినటువంటి మీ శరీరంను బట్టి, మీ రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకలు పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ఇవ్వబడినటువంటి శరీరక్తలు ప్రార్థన చేసుకుని తీసుకునండి. దేవుని యొక్క కృపా సమాధానములు రాకడ పర్యంతము మనకు తోడైండును గాక. ఆమేన్. Okay.
వందనాలండి. దయగలమనైనా ప్రేమగల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా నేను అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అపరించిన పోలిన పాదముల వంటి మీకు అనేకమైన స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాఢ ప్రతిగానంతో పగడబడుచున్న మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. అయ్యా ఈ ఆరాధన క్రమాన్ని ప్రభు ప్రారంభం నుంచి ఇంతవరకునైనా మీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకున్నందుకు, మీకు మహిమకరంగా జరిగించుకున్న దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా మీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని అయ్యా వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి. అయ్యా విత్తబడిన వాక్యాన్ని ప్రభావ దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభావ మా హృదయాల్లో ప్రభావ నూరంతలుగా ఫలింపడానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభావ. అయ్యా నైనా తండ్రి ప్రభావ నైనా ఎవరైతే ప్రభావ ప్రత్యేక కానుకలు నైనా దశమ భాగాలు ప్రభావ ఇచ్చినారు ప్రభావ, బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగ స్థలాల్లో బిడ్డను దీవెనకరంగా నిలబెట్టండి ప్రభావ. వారికి రావాల్సిన దీవెనలు మీరే కుమరించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా సంఘ సేవార్థమై ప్రభావ ఎత్తబడిన కానుకలను బట్టి మీకు వందనాలు. చాచిన ప్రతి హస్తాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవెనలు మీరే మెండుగా కుమరించమని అడుగుచున్నాం. ఇవి జరగవలసిన ఆరాధన క్రమాన్ని కూడా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకుంటాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరుని దేవుడు దీవించును గాక. ఆమేన్.